మీకు జంతువుల పట్ల అంత కంపాషన్ ఉండేది? బట్ చూస్తే ఎట్లా నేను వీటిని కాపాడాలి. ఓకే. సో మా అమ్మని అడిగాను నేను, అమ్మ ఎట్లా అంటే అంత భగవంతుడి సృష్టి కదా, మనం ఏం చేయలేము అనింది. సో దేవుడి ముందర కూర్చొని వీళ్ళందరూ చేస్తారు, ఇది ఏమనాలి, క్వశ్చన్ వేసేదాన్ని నేను ఆయనతోటి సైలెంట్గా. నువ్వే చేయాలన్నప్పుడు నువ్వు ఎందుకు చేయట్లేదు? ఏం ఆన్సర్ వచ్చేది కాదు. అనిపించేది ఎవరు చేస్తారు ఇదంతా, ఎవరు సృష్టిస్తున్నారు, ఎవరు జంతువుల్ని సృష్టించారు, ఎవరిని చంపడానికి ఎవరు హక్కు ఇచ్చారు? జంతువుల్ని చంపడం ఏంటి అసలు? ఫస్ట్ ఆ చంపడం ఏంటి, ఆ తినడం ఏంటి, అర్థమయ్యేది కాదు. ఆన్సర్స్ కావాలి నాకు. ఆ కోపంతో నాకు కొన్ని రోజులు అనిపించింది, సరే ఇవన్నీ మీకు సొల్యూషన్ లేదు, చచ్చిపోతే బెస్ట్. ఇవన్నీ చూడాలంటే బాధ కదా, బయటకు వెళ్ళాలంటే టెన్షన్, ఈ బయట చూస్తే బాధ. అది ఎంత బాధ అంటే నరంలో అది ఇదైపోయేది నాకు. బయటికి వెళ్తే అప్సెట్ అయిపోయేదాన్ని. నేను అనుకున్నాను ఇంకా అసలు చచ్చిపోవాలని. ఒక స్ట్రాంగ్ విష్ వచ్చింది నాకు, చచ్చిపోవాలంటే అది సూసైడ్ చేసుకోవాలి అవన్నీ ఏం తెలియదు, వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు భూమి మీద అని ఉండేది. ఎందుకంటే ఇన్ని జంతువులు చనిపోతే అది కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరని తెలిసిపోయింది కదా, ఎవరు చేయట్లేదు. అందుకని అనిపించేది వెళ్ళిపోవాలి అని. చాలా ఇంకా స్ట్రాంగ్ విష్ పెట్టుకున్నాను, వెళ్ళిపోవాలి. ఇవేం చేయలేనప్పుడు నా అవసరం లేదు. నేను వచ్చి నేనేదో నేను పెరిగి పెద్దయి నేను చదివి నేనేదో ఉద్యోగం ఆ ఇంట్రెస్ట్ లేదు, అది ఎట్లాగో అయిపోతుంది. నేనేం చేయగలను జంతువుల గురికి? అది చేయలేనప్పుడు నా లైఫ్ వేస్ట్ అని అనిపించేది.